డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు రాజోలు పర్యటనలో కోనసీమ పచ్చదనం గురించి మాట్లాడుతూ కోనసీమ పచ్చదనం గురించి తెలంగాణ నాయకులు సైతం మాట్లాడుతూ ఉండేవాళ్ళు నాతోటి. కానీ ఎవరి దిష్టి తగిలి ఈ యొక్క కొబ్బరి చెట్లు నేల రాలిపోతున్నాయని చెప్పి ఆయన మాట్లాడిండు. ఆయన మాట్లాడగానే చాలా మంది తెలంగాణ నాయకులు, ముఖ్యంగా బీఆర్ఎస్కు చెందినటువంటి మాజీ మంత్రిగా పనిచేసినటువంటి జగదీశ్వర్ రెడ్డి గారు సైతం పవన్ కళ్యాణ్ ఒక తెలివి తక్కువ వ్యక్తి, పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళే సీఎంలు డిప్యూటీ సీఎంలు అవుతున్నారు అని చెప్పేసి కొంచెం వ్యంగ్యంగా మాట్లాడే ప్రయత్నం చేసిండు. మరొక వైపు కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి అయితే పవన్ కళ్యాణ్ గారి మీద సంబంధం లేని విషయాలని మాట్లాడుతూ సంచలన కామెంట్లు వేసిండు. ఏకంగా పవన్ కళ్యాణ్ గారిని ప్యాకేజ్ ఇస్తారంటూ, పవన్ కళ్యాణ్ పొత్తు లేకపోతే ఒక్క చోట కూడా గెలవడంటూ, పవన్ కళ్యాణ్ గారు హైదరాబాద్లో ఆస్తులు సంపాదించుకుని చెప్పేసి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి క్షమాపణ చెప్పి తీరాలి అనే విధంగా పవన్ కళ్యాణ్ గారి మీద సంచలనమైన కామెంట్స్ అయితే వేసిండు. సో మరి నిజంగా పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ నాయకులను కానీ తెలంగాణ ప్రజలను కానీ కించపరిచే విధంగా మాట్లాడిన అసలు పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడిండు, ఈ నాయకులు ఎందుకు ఇట్లా స్పందిస్తారు, అసలు ఈ అనిరుద్ధ్ రెడ్డి ఎవరు, జగదీశ్వర్ రెడ్డి సంగతి ఏంది, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి మాటలు నిజంగానే తెలంగాణ సమాజాన్ని నొప్పించినాయి అనే విషయాన్ని మనం మాట్లాడుకుందాం. చలో టాపిక్లోకి వెళ్ళబోయే ముందు దయచేసి ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి, వీడియో పూర్తి ఇవ్వండి, మీ విలువైన కామెంట్ని తెలియజేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చలో టాపిక్లోకి వెళ్దాం. పవన్ కళ్యాణ్ గారు రాజోలు పర్యటనకి వెళ్ళిండు. అక్కడ అన్ని పరిశీలిస్తుండగా కోనసీమ అందాల గురించి ప్రస్తావిస్తూ, అదేవిధంగా కోనసీమ పచ్చదనం గురించి ప్రస్తావిస్తూ, అసలే అక్కడ కొబ్బరి చెట్లన్నీ నీళ్ళ రాలిపోతున్నాయి. సో ఒకప్పుడు కోనసీమ అంటే తెలంగాణ నాయకులు కితాబిస్టులు, మరి ఇప్పుడు ఎవరి దిష్టి తగిలి ఆ చెట్లన్నీ నీళ్ళకి రాలిపోతున్నాయని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడాడు. ఆయన ఒకటే మాట చెప్పిండు, తెలంగాణ నాయకుల దిష్టి తగిలి చెట్లు రాలిపోతున్నాయని చెప్పలే, తెలంగాణ నాయకులు సైతం ఈ గోదావరి అందాలు చూసి పులకించే వాళ్ళు, మెచ్చుకునే వాళ్ళు అని చెప్పి నాతో అనేవాళ్ళు అని చెప్పి ఆయన చెప్పిండు. సో దాని తర్వాత వెంటనే ఆయన ఎవరి దిష్టి తగిలిందో గత పాలకుల నిర్లక్ష్యం అనే విధంగా ఆయన మాట్లాడాడు. దాన్ని కొంతమంది వాళ్ళకి నచ్చినట్టుగానే అయితే మాట్లాడుతున్నట్టు స్పష్టంగా అర్థమైంది. ముఖ్యంగా జగదీశ్వర్ రెడ్డి గారు ఆయన మంత్రిగా కూడా పనిచేసిండు, ఆయన పార్టీ కూడా ఆంధ్రప్రదేశ్లో పెట్టారు, బీఆర్ఎస్ పార్టీ కూడా. అలాంటి వ్యక్తి కూడా ప్రాంతీయంగా మాట్లాడడం అనేది ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే ఆయన మంత్రిగా ఉన్నప్పుడు ఏకంగా ఇంటర్ రిజల్ట్ వచ్చింది, ఎంతమంది ఇంటర్ పిల్లలు ఆగమైనారు అనేది జన సైనికులు సూటిగా ప్రశ్నిస్తారు. మరొక వైపు ఆయన బీఆర్ఎస్ పార్టీ ఏమో ఆంధ్రప్రదేశ్లో ఉండొచ్చు, అదేవిధంగా వాళ్ళు నచ్చినట్టు చేయొచ్చు, అదేవిధంగా వాళ్ళు ఏకంగా సమైక్యాంధ్రకు మద్దతు తెలిపినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా బీఆర్ఎస్ పార్టీ జై కొడుతుంది. కానీ పవన్ కళ్యాణ్ అంటే తెలంగాణ గడ్డ మీదకి వచ్చి జై తెలంగాణ అన్న పవన్ కళ్యాణ్ అంటే మాత్రం వీళ్ళకు నచ్చట్లేదు అనే విధంగా జన సైనికులు అయితే స్ట్రైట్గా ప్రశ్నిస్తున్నారు, ఏకంగా ఘాటుగా విమర్శ కూడా చేస్తున్నారు. అదేవిధంగా మరొక వైపు అనిరుద్ధ్ రెడ్డి అనే ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ప్యాకేజ్ స్టార్ అని, అసలు సంబంధం లేని విషయాలు. పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ స్టార్ అయితే నిరూపించవచ్చు కదా. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి కరోనా టైంలో ఇదే తెలంగాణకు 50 లక్షల రూపాయల సహాయం చేసిండు. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి కొండగట్టు ఆంజనేయ స్వామికి 15 లక్షలు సహాయం చేసిండు. హైదరాబాద్లో వదలొస్తే ఏకంగా రేవంత్ రెడ్డి గారిని కలిసి మరి ₹1 కోటి సహాయం చేసిండు. ఇది నువ్వు తెలుసుకొని మాట్లాడాలి. పవన్ కళ్యాణ్ గారిని ప్యాకేజ్ స్టార్ అన్న వాళ్ళందరూ పాతాళానికి వేరు, నువ్వు కూడా పాతాళానికే పోతావు బిడ్డ అంటూ జన సైనికులు అయితే అనిరుద్ధ్ రెడ్డి మీద అయితే ఘాటుగా విమర్శిస్తారు. అదేవిధంగా అనిరుద్ధ్ రెడ్డి కూడా 2018 వరకు జగన్ పార్టీనే పనిచేశారు. ఈ అంశాన్ని మనం అందరం పరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే 2018 దాకా అంటే మనం అర్థం చేసుకోండి, అసలు తెలంగాణ ఉద్యమ సమయంలో సమైక్యాంధ్రకు మద్దతు పలికిందని చెప్పేసి అందరూ జగన్ రెడ్డి మీద కోపంతో ఉంటే అనిరుద్ధ్ రెడ్డి మాత్రం ఆయనకు సపోర్ట్గా ఉండు. సో ఆయన ప్యాకేజ్ స్టార్ అనే పదం ఎక్కడి నుంచి వాడుతుండు అంటే ఆయన మూలాలన్నీ ఎక్కడ ఉన్నాయో మనకి ఇక్కడ స్పష్టంగా అర్థమైపోతుంది. ఆయన ప్యాకేజ్ స్టార్ అని చెప్పడము, ఒక్క చోట పొత్తు పెట్టుకోకుండా నువ్వు గెలవలేవు అని చెప్పేసి మాట్లాడుతాడు. ఒక్కటే ఆలోచించాలని చెప్పేసి జన సైనికులు సూటి అని ఒకటే మాట అంటారు. కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ ఇండియా కూటమిని పెట్టి పొత్తులో భాగంగా పోతాడు కదా, దమ్ముంటే రాహుల్ గాంధీ గారిని సింగిల్గా పోటీ చేయమని చెప్పండి అని చెప్పేసి అనిరుద్ధ్ రెడ్డి గారిని సూటిగా ప్రశ్నిస్తారు. ఎందుకంటే ఇండియా కూటమిని పెట్టి అన్ని పార్టీలను కలుపుకొని కాంగ్రెస్ పార్టీ పోతున్నామో రైటు. అదేవిధంగా గతంలో 2004లో టీఆర్ఎస్ పార్టీ తోటి ఇదే కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకుంది. అదేవిధంగా 2018లో మహాకూటమి అని ఏర్పాటు చేసి టీడీపీతో సైతం ఇది కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకుంది. అంటే వీళ్ళు పొత్తు పెట్టుకుంటే ఏమీ కాదు. పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి రాజకీయాల్లో పొత్తు పెట్టుకోవద్దా, రాజకీయాల్లో పొత్తులు ఎత్తులు అనేది సహజం. పొత్తు అనేది ఇప్పుడు కాదు, ఎన్డీఏ అలయన్స్ ఉంది, యూపీఏ అలయన్స్ ఉంది, ఇప్పుడు ఇండియా కూటమి ఉంది. ఎప్పుడైనా సరే గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, కేసీఆర్ గారు, చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కరు పొత్తు పెట్టుకున్నారు. కొంతమందితోటి పొత్తు పెట్టుకోవడానికి ఇష్టం ఉండకపోవచ్చు మిగతా వాళ్ళకి, కానీ అది రాజకీయంగా ఏదో తప్పు అన్నట్టుగా ఎత్తి చూపే విధంగా తప్పులన్నీ వాళ్ళ దగ్గర పెట్టుకొని పవన్ కళ్యాణ్ గారిని ఎత్తి చూపడం ఏంది అని నేను అంటలేను, జన సైనికులు అంటారు సూటిగా.
రాహుల్ గాంధీ గారు కూడా ఇండియా కూటమి తీసేసి కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేసి అధికారంలోకి రావాలి, రాహుల్ గాంధీ ప్రధాని కావాలని చెప్పేసి జన సైనికులు అంటే సెటర్లు వేస్తున్నారు. దీని మీద ఆన్సర్ చెప్పలేడు. పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ స్టార్ అనడం అయితే కరెక్ట్ కాదు. ఎందుకంటే ప్యాకేజ్ స్టార్ గత ప్రభుత్వం కూడా అన్నది కానీ నిరూపించలేకపోయింది. వీళ్ళు ఏదో సీఎం రేవంత్ రెడ్డిని కలిసి ₹1,00,00,000 ఇచ్చినప్పుడు వీళ్ళు మాట్లాడరు అనే విధంగా జన సైనికులు అయితే ఘాటుగా అనిల్ రెడ్డి కాదు ఇంకెవరినైనా విమర్శిస్తారు. నా పరంగా ఒక్కసారి చూస్తే పవన్ కళ్యాణ్ గారు కోనసీమ అందాన్ని తెలంగాణ వాళ్ళు నాయకులు మెచ్చుకునే వాళ్ళు ఈ రోజున ఎవరి దిశ జరిగి ఇలా అయిపోతుందని సందర్భం వెంటనే అనేసరికి వీళ్ళు మమ్మల్ని అంటాడా తెలంగాణ నాయకులు ఇట్లా అని ఎక్కడా అనలేదు. 1కి 10 సార్లు ఆ వీడియో చూసినా కూడా మీకు అదే అర్థమైంది తప్ప తెలంగాణ నాయకుల్ని ఎక్కడ. ఎందుకంటే నేను కూడా ఒక తెలంగాణ బిడ్డ. పవన్ కళ్యాణ్ అట్లా మాట్లాడితే నేను పవన్ కళ్యాణ్ సైతం తప్పు అనే మాట్లాడతా. ఎందుకంటే మనకు ప్రాంతీయ అభిమానం ఎవరికైనా ఉంటుంది. కానీ పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటని 1కి 10 సార్లు చూసి మాట్లాడుతున్న వీడియో వేసిన ఎక్కడ ఆయన తెలంగాణ నాయకులకు దిష్టి తగిలిందని చెప్పలేదు. 1కి 10 సార్లు చూసుకోవాలి. ఒకటి ఏంటంటే తెలంగాణ గడ్డ మీదకి వచ్చి కూడా జై తెలంగాణ అని పవన్ కళ్యాణ్ అంటాడు. వీళ్ళు కొంతమంది టీఆర్ఎస్ నాయకులు జగన్ గారికి సపోర్ట్ చేస్తారు కానీ ఏ రోజు వచ్చి జై తెలంగాణ అన్నాడు. కానీ అలాంటి వాళ్ళు మాత్రం వీళ్ళు సమర్థిస్తారు, జై కొడతారు అని జన సైనికులు అంటారు. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఆంధ్రాలో సభ పెట్టి సైతం జై తెలంగాణ అని చెప్పి ఆంధ్ర గడ్డ మీద మాట్లాడుతున్నట్టు ఇది పవన్ కళ్యాణ్ గారికి తెలంగాణ ప్రజల మీద తెలంగాణ ప్రాంతం మీద ఉన్న చిత్తశుద్ధి. అదేవిధంగా తెలంగాణ పోరాటాన్ని స్ఫూర్తి తీసుకున్న చాకలి ఐలమ్మ పేరునే ఈ యొక్క వీర మహిళా విభాగానికి నేను పెట్టుకున్నా అని చెప్పే విధంగా వీర మహిళ అనే పేరు చాకలి ఐలమ్మ స్ఫూర్తితో తీసుకున్నా అని చెప్పాడు. ఇంతకు మించి పవన్ కళ్యాణ్ గారు ఇంకా ఏం నిరూపించుకోవాలి తెలంగాణ మీద పట్ల మీద ప్రేమని. కొండగట్టు అంజనను ప్రతిసారి దర్శించుకుంటాడు. ఆఖరికి వారాహి పూజను కూడా కొండగట్టులో వేసింది కదా, అది ఎందుకు మర్చిపోతారు? పవన్ కళ్యాణ్ గారు కొత్తగా నిరూపించుకోవాలా? ఏ రోజు తెలంగాణకు జై కొట్టని వాళ్ళు, తెలంగాణ మీద ప్రేమ చూపించిన వాళ్ళేమో వీళ్ళకి కరెక్ట్. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి, ఫ్యూచర్లో పవన్ కళ్యాణ్ తెలంగాణ కూడా వస్తాడు. సనాతన ధర్మం అనే దాని మీద ఉన్నాడు కాబట్టి దేశవ్యాప్తంగా పేరు వస్తుంది కాబట్టి ఆయన ఎదుర్కోవడం ఫ్యూచర్లో వీళ్ళకి ఇబ్బంది అవుతుంది కాబట్టి ఈ విధంగా మాట్లాడుతున్నారు అని నేను అనట్లేదు. తెలంగాణ జన సైనికులు సూటిగా తెలంగాణ ప్రజలు ఎవరైతే పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తారో వాళ్ళను అడుగుతున్న ప్రశ్నలు ఇవి. సో మీ అభిప్రాయం కూడా కామెంట్లో తెలియజేయండి. నా అభిప్రాయం అయితే పవన్ కళ్యాణ్ గారు 1కి 10 సార్లు చూసినా ఆయన ఎక్కడ తెలంగాణ ప్రాంతాన్ని కానీ ప్రజలను కానీ నాయకుని కానీ కించపరచలేదు. మీ అభిప్రాయం కూడా కామెంట్ తెలియజేయండి. జై హింద్.